నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సత్య. మొన్న కలియుగ పాండవులు అంటే వచ్చి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అన్న విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎందుకంటే కలియుగ పాండవులు సపరేట్ చాప్టర్ కాబట్టి ఆయన కెరీర్ స్టార్ట్ అయ్యి 40 ఏళ్ళు అయింది. అలాగే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు అయింది. ఒక సపరేట్ వీడియో చేద్దాము విక్టరీ వెంకటేష్ గారి విక్టరీస్ గురించి అనేసి అనుకో, దాంట్లో మెన్షన్ చేయలేదు. ఒక ఫ్యామిలీ స్టార్గా ధర్మాత కొడుకుగా కెరీర్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏ రేంజ్లో ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారు మన ముందు నిల్చున్నారో మనం చూసాం. 77 సినిమాలు పూర్తి చేసుకొని ఇంకా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. మరి విక్టరీ వెంకటేష్ గారి జీవితంలో తొలినాళ్ళలో వచ్చిన ఫ్లాప్స్ నేపథ్యంలో ఆయన సినిమాలకు దూరం అవుదాం అనేసి అనుకున్నారట. అలాగే ఆయన సినిమాల్లోకి రావడానికి ఒక హీరో ఇన్స్పిరేషన్ అనేసి అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు అందించడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. నిజంగా 40 ఏళ్లలో 77 సినిమాల్లో హిట్స్ ఎన్ని ఉన్నాయో, ఫ్లాప్స్ కూడా అన్నీ ఉన్నాయి. బట్ కొన్ని మైల్ స్టోన్స్ కూడా ఆయన క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ గారి ఈ సినిమా కెరీర్ ఎంటైర్ని స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూస్తే ఏం చెప్తారు? వెంకటేష్ బాబు సినిమాల్లోకి రావడానికి ఒక విధంగా స్ఫూర్తి నాగార్జున గారు. ఖచ్చితంగా ఎంబీఏ చేస్తూ వ్యాపారమే చేయాలి, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏదో ఒక ఇండస్ట్రీ నెలకొల్పాలనే ఆశయంతోనే చదువుకుంటూ మోడలింగ్ అది చేస్తుండేవాళ్ళు. అది అమెరికాలో ఏమో అంటే అక్కడ ఏం చేయలేదు అనేసి అని ఒక పేపర్ స్టేట్మెంట్లో ఎప్పుడో ఓల్డ్ మోడలింగ్ చేశారు. అక్కడ మోడలింగ్ చేశారు, అమెరికాలో మోడలింగ్ చేశారు. చేసినా నటించాలని సీరియస్నెస్ లేదు, సినిమాలో నటించాలన్న తపన కానీ ఆలోచన కానీ ఆవేశం కానీ లేవు. నాగార్జున గారు ఎప్పుడైతే నాగార్జున గారి వల్ల హీరోలు అయిన వాళ్ళు వెంకటేష్ గారు, జగపతి బాబు గారు ఇద్దరు. ఓకే, నాగార్జున గారు హీరో అయిపోయిన వెంటనే అప్పటికి నాగార్జున గారు రామానాయుడు గారు అల్లుడే కదా, అప్పటికి వారు అల్లుడు, అప్పటికే అల్లుడు నాగార్జున గారు. అయిన తర్వాత ఏంటంటే వెంకటేష్ గారికి కూడా ఆలోచన వచ్చింది. కృష్ణ గారి డేట్స్ లేకపోవడం, కథ సిద్ధంగా ఉండడంతో వెంకటేష్ గారిని తీసుకొచ్చి హీరోని చేయడం జరిగింది. మొదటి సినిమా తర్వాత అశ్విని దత్ గారు, మొదటి సినిమా అంటే కలియుగ పాండవులు సురేష్ ప్రొడక్షన్స్, కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో. రెండో సినిమా అశ్విని దత్ గారు కె మురళీమోహన్ రావు గారి దర్శకత్వంలో బ్రహ్మరుద్రులు అనే సినిమా, నాగేశ్వరరావు గారితో కలిసి వెంకటేష్ గారు నటించడం. ఆ సినిమా కూడా కమర్షియల్గా చాలా మంచి హిట్ అయింది. 2 సినిమాల తర్వాత వరుస ఫ్లాపులు అనమాట మీకు. అజేయుడని, విజేత విక్రమ్ అని, తర్వాత ఇలా భారతంలో అర్జునుడని చాలా సినిమాలు ఉన్నాయి ఫ్లాపులు. ఈ ఫ్లాపుల వర్షంలో తడిసి ముద్దవుతున్న సమయంలో వెంకటేష్ గారికి సురేష్ ప్రొడక్షన్స్కి తిరిగి ఏంటంటే డాక్టర్ దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి, రామానాయుడు గారు మా వాడిని సరిగ్గా సరైనటువంటి కోణంలో ఎవరు చూపించలేకపోతున్నారు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది, మీరు దర్శకత్వం వహించాలని అంటే అప్పుడు దాసనారాయణరావు గారు వచ్చి బ్రహ్మపుత్రుడు అనే సినిమా డైరెక్ట్ చేశారు సురేష్ ప్రొడక్షన్స్లో. బ్రహ్మపుత్రుడు కని విని ఎరుగని విజయం సాధించి అటు వెంకటేష్ గారి కెరీర్ని, సురేష్ ప్రొడక్షన్స్ని రెండింటిని గాడిలో పెట్టింది. వాస్తవంగా నాగార్జున గారి కెరీర్లో కూడా ఆయనకి విక్రమ్ తర్వాత ఆయన వరుస ఫ్లాపులు, కెప్టెన్ నాగార్జున అని, అరణ్యకాండ అని చాలా ఫ్లాపులు ఎదుర్కొన్నారు ఆయన కూడా. ఆ సమయంలో మజ్ను సినిమా అనేది దాసనారాయణ గారి దర్శకత్వంలోనే నాగార్జున గారికి, దాసనారాయణ గారి దర్శకత్వంలోనే ఇక్కడ బ్రహ్మపుత్రుడు, 2 దాసనారాయణరావు గారి వల్లే ఆ 2 సినిమాలు ఇద్దరు హీరోలకి వాళ్ళకి కమర్షియల్గా ఒక దారిని చూపించినటువంటి సినిమాలు. అప్పటిదాకా వెంకటేష్ గారు మాస్ పాత్రల్లో నటించలేదండి. అప్పటిదాకా మాస్ పాత్ర బ్రహ్మపుత్రుడితోనే ఆయన మాస్ పాత్రలోకి ఒదిగిపోయి చేసినటువంటి నటుడిగా వెనువెంటనే ప్రేమ సినిమా చేయటం వెరీ క్లాస్ అనమాట, వెరీ క్లాస్ క్యారెక్టర్, క్లాస్ టచ్ ఉన్నటువంటి పాత్ర. అక్కడి నుంచి శ్రీనివాస్ కళ్యాణం దగ్గర నుంచి స్వర్ణకమలం, శ్రీనివాస్ కళ్యాణం ఇక్కడ మీకు ప్రేమలో సురేష్ కృష్ణ గారి దర్శకత్వం, శ్రీనివాస్ కళ్యాణం కోడిరామకృష్ణ గారి దర్శకత్వం, స్వర్ణకమలం కె విశ్వనాథ్ గారి దర్శకత్వం. ఇలా ఇటువంటి లబ్ధ ప్రతిష్ఠులైన అనుభవజ్ఞులైన దర్శకుల చేతిలో వెంకటేష్ గారు పడగానే ఏమైందంటే ప్రేమ సినిమాతో ఆయనకు ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారం, తొలి నందిని అందుకున్నారు. ఆ తర్వాత ధర్మచక్రం సినిమాకి ఆయన మళ్ళీ నందిని అందుకుంది. 5 నందులు అందుకున్న ఏకైక నటుడు కూడా వెంకటేష్ గారు 5 నందులు అందుకున్నారు. ధర్మచక్రానికి ముందు అంటే సురేష్ కృష్ణ గారి సినిమాకి మళ్ళీ నంది రావడం చాలా ఆనందంగాను, అభిమానులకి ఒక చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శత్రువు ఒకటి మైల్ స్టోన్ అండి. శత్రువుకు ముందు చేసినటువంటి సినిమాల్లో వెంకటేష్ గారి కెరీర్ని స్టార్డమ్ వైపు తీసుకెళ్ళినటువంటి సినిమా, అసలు వెంకటేష్ స్టారు అని చెప్పిన సినిమా బొబ్బిల్ రాజా. బొబ్బిల్ రాజా దగ్గర నుంచి చంటికి వచ్చేటప్పటికి ఏమైందంటే వెంకటేష్ గారి కెరీర్ ఎవరు ఊహించినంత వేగంగా, అంటే
చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అనేటటువంటి ఈ నలుగురు 4 స్తంభాల్లాగా తెలుగు కమర్షియల్ సినిమాకి వీళ్ళు నలుగురు 4 స్తంభాలు అని ఆ సమయానికి పూర్తిగా స్థిరపడిపోయినటువంటి ఒక సమయం అది. ఆ సమయంలో బొబ్బిల్ రాజా నుంచి చంటి నుంచి శత్రువు ఇట్లా తీసుకుంటూ వెళ్తే ఏంటంటే ఒక సినిమాతో సంబంధం లేకుండా మరొక సినిమాలో ఆయన పోషించినటువంటి పాత్రలు. ఈ సినిమాలో ఉన్న వెంకటేష్ బాబు మరొక సినిమాలో వెంకటేష్ బాబు ఒకటి కాదు. అట్లాంటి పాత్రలు పోషిస్తూ రావటం వెంకటేష్ గారికి, ఆయనకి అది చాలా లబ్ధి చేకూర్చింది. అభిమానుల్ని, ప్రేక్షకుల్ని కూడా ఎంతగానో ఆనందపరిచింది ఆ సమయం. చంటి, చిన్నరాయుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కదా ఆయనకి. చంద్రాయుడు ఫ్లాప్ అండి కమర్షియల్లీ. చంద్రాయుడు ఫ్లాప్, ఓకే. చంటి బ్లాక్ బస్టర్. చంద్రాయుడు తమిళ్లో చాలా పెద్ద హిట్, చిన్నగా ఉండరు విజయకాంత్ గారి సినిమా. తెలుగులో ఫ్లాప్. ఓకే. చంద్రాయుడు వల్ల సిఎల్ నరసారెడ్డి గారు పాపం నష్టపోయి ఆ తర్వాత ఆయన వజ్రం అని ఇంకో సినిమా తీసి ఆ సినిమాతో కూడా నష్టపోయి సిఎల్ నరసారెడ్డి గారు, గీతాంజలి లాంటి దృశ్యకావ్యం నిర్మించిన నిర్మాత సిఎల్ నరసారెడ్డి గారు, ఆయన తర్వాత చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండటం జరిగింది. చంద్రాయుడు కమర్షియల్లీ ఫ్లాప్ అండి. మీకేంటంటే నేటివిటీ మిస్ అయింది చిన్నరాయుడులో. అది శత్రువు మీకు కనివిని ఎరుగని హిట్, కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో. శ్రీనివాస్ కళ్యాణం ఒక తరహా సినిమా అయితే శత్రువు మరొక తరహా సినిమా. శత్రువు చాలా ఛాలెంజింగ్గా ఆ సమయంలో ఏంటంటే ఒకే ఏజ్ గ్రూప్స్, ఎంఎస్ రాజు గారు, కోడిరామకృష్ణ గారు కొంచెం పెద్దవారు, వీళ్ళందరూ ఎంఎస్ రాజు గారు, వెంకటేష్ గారు అంతా ఒకే ఏజ్ గ్రూప్ కావడంతో ఏంటంటే ఛాలెంజింగ్గా శివ సినిమా స్ఫూర్తితో శత్రువు చేశారనమాట. చేసి సూపర్ డూపర్ హిట్ ఇవ్వడం. వెంకటేష్ గారు కాలక్రమేణా ఏమైందంటే రీమేకుల మీద ఎక్కువగా ఆధారపడటం మొదలుపెట్టారు. ఏ స్థాయిలో ఆధారపడటం మొదలుపెట్టారంటే ఒక దశలో మన వెంకటేష్ గారి సినిమాలు వరుసగా రీమేక్లు వచ్చిన సందర్భాలు కనిపిస్తాయి మనకు. అదే సమయంలో రీమేక్లు ఒకవైపు సాగుతూ ఉంటే మరొక వైపు అసలు ఇటువంటి సినిమాలు స్ట్రైట్ కథా చిత్రాలు వెంకటేష్ గారు మాత్రమే చేయగలరన్న సినిమాలు వెంకటేష్ గారే చేశారు. ఇప్పుడు రీమేకులు తీసుకోండి, మీకు జెమిని అని, రాజా అని, సూర్యవంశం అని చాలా సినిమాలు రీమేకులు కనిపిస్తాయి మనకు. మధ్యలో మళ్ళీ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రేరాలు, సాహసవీరుడు సాగర్ కన్య ఫ్యాంటసీ అని జగదేకుడు అతిలక్ష్ణ స్ఫూర్తితో చేసింది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు స్ట్రైట్ అంటే తమిళ సినిమానే, తమిళ రీమేక్ పవిత్ర బంధము, పెళ్లి చేసుకుందాం స్ట్రైట్, ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో. ఈవీవి గారి దర్శకత్వంలో అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు రెండు తమిళ రీమేక్స్. ఒకటి మన ఇది అబ్బాయి గారు యావరేజ్ అండి, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు చాలా పెద్ద హిట్. స్ట్రైట్ సినిమాలు వెంకటేష్ గారిని, నాగార్జున గారిని నేను ఎక్కడ ఎక్కువగా అభిమానిస్తాను వాళ్ళిద్దరిని అంటే, ఇద్దరు తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించాలి, తెలుగు సినిమాకి కొత్త దారులు వెతకాలి, తెలుగు సినిమా స్థాయిని మనం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా నవ్యతతో కూడుకున్నటువంటి తెలుగు సినిమాని మనం ఇది మా తెలుగు సినిమాని చెప్పాలి అనేటటువంటి తపనున్నటువంటి హీరోలు వీళ్ళిద్దరు అనమాట. దాంతో ఏమైందంటే నాగార్జున గారు రామ్ గోపాల్ వర్మ గారిని పరిచయం చేస్తే శివ సినిమాతో, అదే రామ్ గోపాల్ వర్మ గారితో వెంకటేష్ గారు క్షణక్షణ చేయటం, వెంకటేష్ గారు జయంతి పరాంజీ లాంటి దర్శకుడిని పరిచయం చేయటం. మీరు సురేష్ ప్రొడక్షన్స్లో మీరు ఎప్పుడైనా చూడండి, కొత్త దర్శకుల్ని పరిచయం చేయాలి, కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వాలి అనేటటువంటి ఒక సంప్రదాయం కనిపిస్తుంది. అది డాక్టర్ రామానాయుడు గారిలో ఉంది, సురేష్ బాబు గారిలో ఉంది, వెంకటేష్ గారిలో ఉంది. దానివల్ల ఏమైపోయిందంటే మీకు కొత్త దర్శకులు, కొత్త సాంకేతిక నిపుణులు, సరికొత్త ఛాయాగ్రహకులు. కె రవీంద్రబాబు గారు, వాడు బావగారు, వెంకటేష్ గారు బావగారు, రామానాయుడు గారి మేనలుడు, ఆయనతో ఎక్కువ సినిమాలు చేశారు. మీకు మనం అంత క్రితం శత్రువు, బొబ్బిల్ రాజా, చంటి వాటికంటే ముందు కమర్షియల్గా రక్తతిలకం ఒకటి బి గోపాల్ గారి దర్శకత్వం, ధ్రువ నక్షత్రం అని వైనాగేశ్వర గారి దర్శకత్వం, ఈ రెండు సూపర్ హిట్స్ అనమాట. ఇలా ఒక సినిమాకి మరొక సినిమాకి, మరొక సినిమాకి ఇంకొక సినిమాకి పోలిక ఉండదు. పోలిక లేకుండా చేసుకుంటూ కుటుంబ కథా ప్రేక్షకులు ఎట్లా ఆకట్టుకోవాలనేటటువంటి ఆలోచనలో ఈ కొత్త దర్శకుల్ని పరిచయం చేయాలి, కొత్త కథల్ని ఎంచుకోవాలి అన్న దారిలో వెళ్ళటం వల్ల ఏమైందంటే ఒక ప్రేమించుకుందాంరా, ఒక ప్రేమంటే ఇదేరా, ఒక కలిసి ఉందాంరా, ఇలాంటి సినిమాలు వచ్చాయన్నమాట. జై మనదేరా ఇట్స్ డిఫరెంట్. మళ్ళీ అది అది ఆ కథ వేరు. ఈ మూడు ఏంటంటే ప్రేమంటే ప్రేమించుకుందాంరా, కొత్త కథ, పాత కథ కాదు. అది అందరూ ఏమనుకుంటారంటే ఏముంది లవ్ స్టోరీనే కథ అంటే కాదు, చాలా కొత్త కథ అనమాట. ఆ కొత్త కథను సరికొత్తగా చెప్పారు. చెప్పడంతో మీకు ఏ స్థాయిలో ప్రేమించుకుందాంరా విజయం సాధించిందంటే, ఒక తెలుగు సినిమా స్థాయి ఇది, ఒక తెలుగు సినిమా శక్తి ఇది, కమర్షియల్గా ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందా అని మొట్టమొదటిసారి ట్రేడ్కి తెలియజేసే సినిమా ప్రేమించుకుందాంరా తెలియజేసిన తర్వాత ఏమైందంటే అప్పుడు సరికొత్తగా, ఇంకా సరికొత్తగా ఆలోచించాలి మనం, ఇంకా కొత్త దర్శకులను పరిచయం చేయాలి, ప్రయోగాలు చేయాలి అన్న ఆలోచన తపన పెరిగాయి. సురేష్ బాబు గారిలోని పెరిగాయి, వెంకటేష్ బాబు గారిలోని పెరిగిన తర్వాత ఏమైందంటే మీకు ఆ దోవలో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు. గణేష్ సినిమా మీకు వ్యాపార పరంగా చూసుకుంటే ఆడల, కానీ అవార్డుల పరంగా తీసుకున్నా,
కంటెంట్ పరంగా తీసుకున్న చర్చకు పెట్టాల్సినటువంటి సినిమా అనమాట గణేష్. అవును. తిరుపతి స్వామి గారికి అవకాశం ఇచ్చి, అంటే అంత క్రితమైన ఆజాద్ సినిమా చేసినప్పటికీ నాగార్జున గారితో చూడండి, మళ్ళీ ఇక్కడ నాగార్జున గారు వస్తారు. నాగార్జున గారు, వెంకటేష్ గారు ఏంటంటే సరికొత్త దర్శకుల్ని పరిచయం చేయాలి, వాళ్ళు కొత్త ఆలోచనలతో వస్తుంటారు, వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి, మనం సమయం ఇవ్వాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఆ తరాల మధ్య ఉన్నటువంటి అంతరాలు ఉంటాయండి. భావ సారూప్యత, భావ వైరుధ్యము అంటారు. ఈ భావ సారూప్యతకి, ఆ భావ సారూప్యతకు దగ్గరగా వచ్చినటువంటి రచయితలు ఎవరు, దర్శకులు ఎవరు అనేటటువంటి దానిని పట్టుకొని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు వెంకటేష్ గారు. అలా అందుకు విజయాల శాతం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి జెమినీ లాంటి సినిమాలు నిరాశపరిచి, చింతకాయల రవిని, జెమినీని నిరాశపరిచాయి. మరి సూర్యవంశం బ్లాక్ బస్టర్, రాజా బ్లాక్ బస్టర్, శ్రీను మళ్ళీ నిరాశపరిచింది రీమేక్ అయినప్పటికీ కూడా. అంటే రీమేక్లు అన్నీ ఆడేస్తాయని కాదు కానీ, రీమేక్లు అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతాయని కాదు కానీ ఎక్కడో ఏదో చిన్న, అంటే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవటం, అభిమానుల అంచనాలను అందుకోలేకపోవటం. మళ్ళీ కలిసిందాంరా, జయమనవీర తర్వాత ఇది నువ్వు నాకు నచ్చావే బ్లాక్ బస్టర్. అదే అక్కడికే వస్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఆ సమయానికి ఏంటంటే వెంకటేష్ గారి స్థాయి ఏంటంటే ఒక స్టార్ హీరోగా, ఒక స్టార్డమ్ విపరీతంగా సాధించినటువంటి ఒక సమయం. ఆ సమయంలో ఏంటంటే విజయభాస్కర్, త్రివిక్రమ్ అనేవాళ్ళు చెప్పినటువంటి కథ, ఈ కథతో ఎవరైనా సరే మొదట అతను అప్పటికి సినిమాలు చేసినప్పటికీ, విజయభాస్కర్ గారు 2 హిట్లు ఇచ్చినప్పటికీ, 2 చేశారు అప్పటికైనా, స్వయంవరం 1, తర్వాత నువ్వే కావాలి 2 సినిమాలు చేశారు. వెంటనే 3వ సినిమా అయినప్పటికీ, స్టార్ హీరో అయినప్పటికీ వెంకటేష్ గారు అవకాశం ఇచ్చి ఆ సినిమా ఇవాళకి టాప్ 100 తెలుగు క్లాసిక్స్లో ఒక సినిమాగా నువ్వు నాకు నచ్చావు స్థానాన్ని సంపాదించుకోవడం అనేది జడ్జిమెంట్ అండి. మీకు నాకు బాగా గుర్తుంది, నువ్వు నాకు నచ్చావు కథ నరేషన్ ఇచ్చిన తర్వాత త్రివిక్రమ్ గారు, వెంకటేష్ గారు అన్నారంట, మొత్తం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా ఒకే ఇంట్లో, ఒకే దగ్గర, ఒకే చోట, ఒకే కాంపౌండ్లో జరుగుతుంది. సెకండ్ హాఫ్ వెలుపలికి ఎక్కడికైనా వెళ్ళొస్తే ప్రేక్షకులు ఫ్రెష్గా ఫీల్ అవుతారని చెప్పారంట. అలా జడ్జిమెంట్. అందుకే మీకు వీళ్ళు అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు, అక్కడ బ్రహ్మానందం గారి పరిచయం అవుతారు. బ్రహ్మానందం గారి పాత్ర అలా పుట్టిందనమాట. ఆ పాత్ర మొత్తం కథను మారుస్తుంది. ఆ పాత్ర క్లైమాక్స్లో తీసుకొచ్చి ఇచ్చే ఫోటో వల్ల మొత్తం కథ మారిపోతుంది మీకు. జడ్జిమెంట్, అదే జడ్జిమెంట్. అలాంటి వెంకటేష్ గారు నాగవల్లి లాంటి సినిమా చేశారు. అలాంటి వస్తాను అలాంటి వెంకటేష్ గారు నాగవల్లి లాంటి సినిమా చేశారు. అదే వెంకటేష్ గారు దేవిపుత్రుడు చేశారు. అదే వెంకటేష్ గారు కమల్ హాసన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఈనాడులో యాక్ట్ చేశారు. అది వెడ్నెస్డే అనేది ఏంటంటే ఇట్స్ క్లాసిక్ అండ్ ఇట్స్ ప్యూర్ కల్ట్ క్లాసిక్ వెడ్నెస్డే. దాన్ని తీసుకొచ్చి తెలుగుకు తీసుకొచ్చి, లేకపోతే మా తమిళని తీసుకొచ్చేటప్పటికి ఏమైందంటే కమల్ హాసన్ గారు ఇష్టపడ్డారు, అక్కడ మోహన్ లాల్తో చేయాలి, ఇక్కడ వెంకటేష్ బాబుతో చేయాలని. వాళ్ళు కలిసేది లాస్ట్లో జస్ట్ ఇద్దరు హాయ్ చెప్పుకునేటప్పుడు కలుస్తారు తప్ప మిగతా సినిమా అంతా కాన్వర్జేషన్ ఉండదు. కానీ అది కాన్సెప్ట్, ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అది ప్రేక్షకులకి అంటే అంగీకరించాలి. ఆ ప్రేక్షకులు ఇప్పుడు రావాల్సిన సినిమా ఎర్లీగా వచ్చి లేదండి, అప్పుడే రావాల్సిన సినిమా అప్పుడే వచ్చింది. అది లేదు, అది ఆ సమయానికి మీరు నేను హైదరాబాద్లో మల్టీప్లెక్స్ ప్రారంభమైనప్పటి నుంచి నేను మల్టీప్లెక్స్ ప్రేక్షకుడిగా చెప్తున్నాను. అది మల్టీప్లెక్స్లో ఆ సమయానికి రావాల్సినటువంటి సినిమా. అది మీకు అర్థమవుతుంది కదా. మీరేంటంటే ఇప్పుడు అడ్వాన్స్ అయ్యి చేయాల్సిందని అంటున్నారు. కాదు, అది అప్పటికే ఆ సమయానికి సరిగ్గా రావాల్సిన సమయంలోనే వచ్చినటువంటి సినిమా వెడ్నెస్డే అనమాట. సరే, ఇప్పుడు మనం వెంకటేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన మల్టీ స్టారర్లు చెయ్యాలన్నది ఈవేళ కాదు, ఆ వేళ ఆయన చెయ్యాలని ఆయన ఎప్పటికప్పుడు ఆయన స్టేట్మెంట్లు ఇచ్చేవారు. ఏమని, ఎర్లీ 90sలోనే చిరంజీవి గారితో ఒక సినిమా స్క్రీన్ షేర్ చేసుకోవాలి, నాగార్జున గారితో ఒక సినిమా స్క్రీన్ షేర్ చేసుకోవాలి. నాగార్జున వెంకటేష్ గారిని హీరోలుగా పెట్టి పిఎన్ రామచంద్రరావు గారు అని ఒక దర్శకుడు, ఆయన రామ్ లఖన్ అని చెప్పి హిందీ సినిమా జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్ది రైట్స్ కొన్నారని. వీళ్ళతో చేయాలని ప్రయత్నించారు. నిజంగా ఇద్దరికి, నాగార్జున గారు పోలీస్ క్యారెక్టర్కి, వెంకటేష్ గారు అనిల్ కపూర్ క్యారెక్టర్కి నిజంగా చాలా బాగుంటారు. అప్పుడు చేసింటే చాలా బాగుండేది. ఆయన చాలా ప్రయత్నించారు పాపం అప్పుడు, కానీ ఎందుకో కుదరలేదు. అది తర్వాత ఏమైందంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏంటంటే వెంకటేష్ గారే మొదలు పెట్టారు తోటి హీరోలతో నటించడం. మహేష్ బాబు గారితో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు, ఇవాళ చిరంజీవి గారితో కావచ్చు, మధ్యలో రామ్ పోతినేనితో కావచ్చు, వరుసగా ఆయన నటించడం మొదలుపెట్టిన తర్వాత మీకు ఒక ఒరవడి అనేది ఆయన ప్రవేశపెట్టారు. ఆ ఒరవడిలో ఇప్పుడు హీరోలందరూ కూడా ప్రయాణిస్తున్నారు. అందరూ కూడా కలిసి నటించాలి, చెయ్యాలి, మనందరం ఒకరికొకరు సుహృద్భావ వాతావరణంలో సినిమాలు చేసుకోవాలనేటటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే కుటుంబ కథ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ కథ చిత్రాలని అభిమానించి వాటిని ఎంతగానో ఆరాధించేటటువంటి ప్రేక్షకులు, రాజా సినిమాకైతే మీకు ఒక 50 రోజుల వరకు టికెట్లు దొరకలేదు. అంత మహిళా ప్రేక్షకులే కుటుంబాలకు తరలి వెళ్ళి చూసినటువంటి సినిమా అనమాట.
అలా కొన్ని మరీ దారుణంగా ఆడిన సినిమాలు ఉన్నాయి. సూపర్ పోలీస్ అని ఒక సినిమా, కొన్ని కళాఖండాలు దృశ్యకావ్యాలు ఉన్నాయి ఆయనవి. ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయాయో తెలియదు మనకు. అలాంటి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి, కానీ వాటి గురించి అనవసరం. గొప్ప సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలి. పరిపుష్టిని కలిగించినటువంటి ఒక కథానాయకుడు తెలుగు సినిమా పరిశ్రమలో. వారి కుటుంబ భాగస్వామ్యంతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంపొందింపజేయడానికి, పెంచడానికి, జాతీయ స్థాయిలో పెంచడానికి అవసరమైనటువంటి కృషి చేసినటువంటి కృషివలుల జాబితాలో ఖచ్చితంగా వెంకటేష్ గారు, నాగార్జున గారు ఉంటారు. అంటే నిర్మాత కొడుగ్గా హీరోగా పనికిరాడు అంటూ 5-6 సినిమాలు చేసిన తర్వాత వరుసగా ఫ్లాప్స్ రావడంతో ప్రభావం అనేసి 2 సినిమాలు కలియుగ పాండవులు, బ్రహ్మరుద్రుడు బాగుంటాయండి. మీకు ఆ తర్వాత ఏంటంటే ఇందాక చెప్పా విజేత విక్రము, అజేయుడు, ఇవన్నీ మేము థియేటర్కి వెళ్ళి చూసిన సినిమాలు. తర్వాత భారతంలో అర్జునుడు ఒక సినిమా. ఇవన్నీ ఏంటంటే మొనాటనెస్ అనమాట. భారతంలో అర్జునుడు క్లాసిక్ అనమాట. మీకు తమిళ్లో ఎలాంటి క్లాసిక్? సురేష్ కృష్ణ గారి పరిచయ చిత్రం దర్శకుడే, కమల్ హాసన్ గారి నట విశ్వరూపం సత్య. ఎలా ఉంటుంది అసలు అక్కడ? ఇళయరాజా గారి సంగీతం ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చేటప్పటికి దాన్ని ఎంత రొడ్డకొట్టుడు చేయాలో పరచూరి బ్రదర్స్ అంత రొడ్డకొట్టుడు చేశారు భారతంలో అర్జునుడు అని టైటిల్ పెట్టి. అంత ఏమైపోయిందంటే విసుగు, ప్రేక్షకులకు తెలియని ఒక మొనాటనెస్ వచ్చిందనమాట. ఆ మొనాటనెస్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ మొనాటనెస్ని బ్రేక్ చేయాలంటే తను ఇంకేదో పాత్రలో కనిపించాలి, ఇంకేదో ఆహార్యంలో కనిపించాలన్నప్పుడు బ్రహ్మపుత్రుడు వచ్చింది. మీకు అదే విశ్వనాథ్ గారి స్వర్ణకమలం లాంటి సినిమాలో మీకు సీను అనే పాత్ర మీరు ఒకసారి చూస్తే, స్వర్ణకమలంలో ఆ పాత్రలాగే ప్రవర్తిస్తుంది తప్ప మీకు ఎక్కడా విక్టరీ కనపడదు, వెంకటేష్ కనపడదు, ఇంకొకరు కనపడదు. అలాగే శ్రీనివాస్ కళ్యాణంలో పాత్ర పక్కింటి అబ్బాయి ఎలా ఉండాలో అలాగే ఉంటాడు తప్ప నేను హీరోని నేను కొడితే గోడ బద్దలు అయిపోతుంది అలా ఉండడు ఆయా సినిమాల్లో. మీకు మళ్ళీ శత్రువులు అతను అలాగే ఉండాలి. శత్రువు సినిమాలో వెంకటేష్ బాబుని చూస్తే ఇతను పగ తీర్చుకోవడం, మనం పగ తీర్చుకున్న ఇది అనుభూతి కలుగుతుంది. మన పగ చల్లారిందన్న భావన మనకు కలుగుతుంది శత్రువు సినిమా చూస్తుంటే. అదే స్వర్ణకమలంలో చేసినటువంటి వెంకటేష్ గారిని మళ్ళీ కె విశ్వనాథ్ గారు చిన్నబాయి అనే సినిమాలో డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ చేసినప్పుడు ఏమైంది, విశ్వనాథ్ గారిని అనుకరించడం మొదలుపెట్టిన సమయం మీద. ఎందుకు? ఆపద్బాంధవుల్లో చిరంజీవి గారి చేత చేయించారు. ఏది మేరా నామ్ జోకర్లో రాజ్ కపూర్ గారు చేసిన జోకర్ పాత్ర చేయించి వెంకటేష్ గారి చేత అదే పాత్ర చేయిస్తారు ఆయన. ఇవి ఏమైపోతాయంటే ప్రేక్షకుల ఓపికకి, సహనానికి పరీక్ష పెట్టడం. అయితే ఆయన ఇందాక నేను అన్నట్టు తెలుగు సినిమా ఆర్థిక పరిపుష్టిని ఒక దశలో మీరు ప్రేమించుకుందాంరా, కలిసి ఉందాంరా, ప్రేమ అంటే అస్సలు మాట్లాడుకున్నాం కదా. ఈ సినిమాల సమయంలో ప్రేమతో రాని బాగుండదు సినిమా. అసలు దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ చాలా డిఫరెంట్గా, అంటే మెయిన్ పర్సనాలిటీ కూడా కొంచెం లావ్ అవుతారు ఆ సినిమాలో. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసరికి జెమినీ వాసులోకి వచ్చేసరికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం రిసీవ్ చేసుకోలేక సినిమా మీద ఎఫెక్ట్ పడింది. జెమినీ వాసులో ట్రాన్స్ఫర్మేషన్ అండి, వాసు జెమినీ అన్ని ట్రాన్స్ఫర్మేషన్. లుక్ పరంగా కొంత మీకు ప్రేమించుకుందామరా, ప్రేమ అంటే ఇద్దరు కలుసుందామరా సమయంలో ఏంటంటే మీకు వరుసగా ఇలా 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 అయ్యేటప్పటికి మీకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అనేది కాస్త బాలకృష్ణ, నాగార్జున అనేది పక్కకు వెళ్ళిపోయి చిరంజీవి, వెంకటేష్ అయిపోయింది. దశలో వార్ కాదండి, నాట్ వార్ అనమాట. చిరంజీవి వెంకటేష్ కాదు. నేను అనేది ఏంటంటే కమర్షియల్గా తీసుకున్న, మార్కెట్ వైజ్ తీసుకున్న ఏంటంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అనేటటువంటి కమర్షియల్ పారామీటర్స్ ఉంటాయి. ఈ కమర్షియల్ పారామీటర్స్లో పే చేస్తున్నటువంటి సినిమా ఎవరిది పే చేస్తుందంటే చిరంజీవి, వెంకటేష్ అయిపోయింది. అంటే క్రౌడ్ పుల్లర్స్ వీళ్ళు అయిపోయారు. నాగార్జున గారు, వెంకటేష్ గారు ఈ సినిమాల నుంచి కొంతకాలం పక్కకు తప్పుకున్నారు. మళ్ళీ నాగార్జున, మన బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి, నరసింహనాయుడుతో మళ్ళీ ఆయన ఫామ్లోకి వచ్చి మళ్ళీ వరుస ఫ్లాపులు ఇచ్చి మళ్ళీ ఆయన టేక్ ఆఫ్ అవ్వడానికి బోయపాటి శ్రీను గారు రావాల్సి వచ్చింది. కాసేపు బాలకృష్ణ గారి కెరీర్ని పక్కన పెడితే వెంకటేష్ గారికి ఏంటంటే ఒక దశలో చిరంజీవి గారి తర్వాత వెంకటేష్ గారే అనేటటువంటి పరిస్థితి అన్నమాట. ఇండస్ట్రీకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి ఒక సేలబిలిటీ ఉన్నటువంటి హీరో, టేబుల్ ప్రాఫిట్ మిగిలేటటువంటి హీరోగా వెంకటేష్ గారు అవతరించారు ఆ టైంకి. ఓకే, మొత్తానికి అలా వెన్నుదిరుగుదామనుకున్న వ్యక్తి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఒక పిల్లర్గా ఉండి ఇప్పటికీ ప్రేక్షకుడిని అలరిస్తూ, సంక్రాంతికి వస్తున్నాను, గత సంక్రాంతికి, ఈ సంక్రాంతికి శంకరవర ప్రసాద్లో వెంకీగౌడగా హడావిడి చేయటం, ఇవన్నీ ఆ సినిమా 300 కోట్లు, ఈ సినిమా 400 కోట్ల సినిమాలు అవటం అనేది సాధారణమైన విషయం కాదు. మళ్ళీ త్రివిక్రమ్ గారితో జత కడుతున్నారు, రావుపొడితో మళ్ళీ మరొకసారి అలరించబోతున్నారు. మొత్తానికి F1, F2 ఇవన్నీ ఏంటంటే ఇంకా ఆయనకి కొట్టిన పిండి అనమాట ఆ పాత్ర. హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నట్టు చిరంజీవి గారి తర్వాత కామెడీని జనరేట్, అంటే ఒక హీరోయిటిక్ వేలో కామెడీ జనరేట్ చేయడంలో అంటే వెంకటేష్ గారు దిట్ట అంతే. ఇంకా అంటే మళ్ళీ షో చూస్తామండి మనం వెళ్ళి కూర్చుని. మళ్ళీ షో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, నువ్వు నాకు నచ్చావు చూస్తున్నా, మళ్ళీ షో చూస్తున్నా, మన కష్టాలు, మన బాధలు, మన ఒత్తిళ్ళు అన్నీ మనం మర్చిపోయి
వాటిని చూసి ఆస్వాదించేటటువంటి ఆ స్థాయి, అంటే ఆ స్థాయికి మనల్ని తీసుకువెళ్ళిపోయేటటువంటి ఒక హీరో అనమాట వెంకటేష్ గారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫ్యామిలీ హీరో, ఫ్రెండ్స్ హీరో, లవర్స్ హీరో, నాట్ అసలు ఇది అని వెంకటేష్ గారు ఇక్కడే ఆగిపోయారు అనేది ఏదీ లేకుండా ప్రతి ఒక్క అంశాన్ని ఆయన టచ్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మరిన్ని సినిమాలు తీయాలి, ఇంకా ప్రేక్షకులు అలరించిన మనస్ఫూర్తిగా కోరుకుందాం. మంచి విశేషాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు సార్.